హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి మనకు ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు ఇక్కడ మనకు ఎన్ఎండిసి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ఎండిసి స్టీల్ సంబంధించిన ఇక్కడైతే అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్, తర్వాత ఇక్కడైతే మనకు బిఐఓఎం సంబంధించిన కాంప్లెక్స్, తర్వాత ఇక్కడ అయితే మనకు కాంప్లెక్స్ 3 విధంగా అయితే ఇచ్చారు. వేకెన్సీ రిజర్వేషన్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అనేది మనకు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన అనేది మీకు సంబంధించిన పోస్ట్ ఇక్కడ చూసుకోండి. అండ్ మీకు సంబంధించిన ట్రేడ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో దీనికి 10th ఐటీఐ డిగ్రీ డిప్లొమా అండ్ మీకు సంబంధించిన బీఎస్సీ క్వాలిఫికేషన్ కెమిస్ట్రీ జియాలజీ సంబంధించినది మీరు చేసి ఉంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు సంబంధించిన పోస్టు నేమ్, తర్వాత రిజర్వేషన్, తర్వాత మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన దీంట్లో అయితే చూసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ మనకు ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఫిమేల్ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ అయితే మనకు 25th మే నుండి 14th జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడైతే అన్రోజు కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ 150 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్విస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకైతే ఎటువంటి మనకు ఫీజు అనేది లేదన్నమాట. సో మీరు క్లారిటీగా అయితే చూసుకొని ఇక్కడ ఎన్ఎండి స్టీల్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఇక్కడైతే చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ మన కంప్యూటర్ బేస్డ్ సంబంధించిన అనేది ఇక్కడైతే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఎన్ఎండిసి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎన్ఎండిసి ఇక్కడ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడైతే సెలెక్ట్ ప్రాజెక్ట్ లొకేషన్, సో ఇక్కడైతే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో మీకైతే నేను ఇక్కడైతే చూపెడతాను. సో మనకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు సంబంధించిన కాంప్లెక్స్ సంబంధించిన అనేది ఇక్కడ ఈ విధంగా డివైడ్ అయితే ఇచ్చారు. సో మీరు పోస్ట్ మీ యొక్క సంబంధించిన కాంప్లెక్స్ అండ్ మీ యొక్క పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకొని సో మీరు మీరు ఏ కాంప్లెక్స్ పైన అయితే అప్లై అయితే చేద్దామంటారో సో ఆ యొక్క కాంప్లెక్స్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత మనకు యూ హ్యావ్ సెలెక్టెడ్ ప్రాజెక్ట్ ఇక్కడైతే మనకు నేమ్ వచ్చేస్తుంది. ఓకే అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనం ఇక్కడ లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఎన్ఎండిసిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు డైరెక్ట్గా లాగిన్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మీరు కొత్త న్యూ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ టు క్రియేట్ లాగిన్ కదా దాని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేసేయండి మీరు జాగ్రత్తగా. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మళ్ళీ రీఎంటర్ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. తర్వాత పోస్ట్ అప్లై, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో మీకు సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ చూసి సో మీరు అయితే అప్లై అయితే చేసుకోండి అన్నమాట జాగ్రత్తగా. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది చేసేయండి. మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకు gmail.com అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన రీఎంటర్ అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే మనం జీమెయిల్ అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి ఆల్ఫాబెట్ మనకు ఉండాలి, నెంబర్ స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీకు సంబంధించిన నేమ్ అనేది స్మాల్ లెటర్లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడైతే హ్యావ్ రీడ్ అండర్స్టాండ్ గైడ్ లైన్స్ సంబంధించిన అప్లై అనేది ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ మన యొక్క పాస్వర్డ్ వచ్చేసి మనకు ఇక్కడ ఈమెయిల్ ఐడి సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి చూసుకోండి. ఇక్కడైతే మనం లాగిన్ చేసుకోవాలి కాబట్టి ప్రొసీడ్ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేసేసిన తర్వాత లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి, తర్వాత పోస్ట్ అప్లై మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో
ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ దీని మీద క్లిక్ అయితే చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫిల్అప్ ఇక్కడ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటో సిగ్నేచర్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఇక్కడ ప్రివ్యూ, సబ్మిట్, ప్రింట్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 దగ్గర ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత క్లిక్ టు పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర ఇక్కడ మిస్టర్ మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ మీరు ఫిమేల్ అయితే ఇచ్చేసేసండి. తర్వాత మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ మిస్టర్ మిస్సెస్ ఇక్కడైతే లేట్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి మార్క్స్ మెంబర్ ఉన్నట్టు ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్ ఇచ్చేసండి దీంట్లో. తర్వాత మీ యొక్క విలేజ్ బిల్డింగ్ అని మీకు సంబంధించిన అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు తహసీల్దార్ సంబంధించిన ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన డిస్టిక్ ఏది ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడైతే మీరు మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో మనకు టిక్ అనేది అంటే ఇక్కడ మనం ఫిల్ చేసిన తర్వాత టౌన్ సిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన టౌన్ సిటీ ఏది ఉంటుందో. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన స్టేటు. సో మీరు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. చేసిన వెంటనే ఇక్కడైతే నెక్స్ట్ మీకు ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన రిలీజన్స్. సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే వేరే ఇక్కడ హిందూ ఉంటే మీరు ఇందులో అయితే ఏదో ఉంటుందో అదైతే మెన్షన్ చేసేయండి. తర్వాత కేటగిరీ యూఆర్ఐ, డబ్ల్యూఎస్ఆ, ఓబీసీఐ, ఎస్సీఐ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో మీకు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్ వచ్చి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎస్ అయితే చేయండి. సో చేస్తే ఇక్కడ మీకు సమాచారం డీటెయిల్స్ ఇచ్చేయండి, లేకపోతే నో వచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పైరీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎన్ఎండిస్లో ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ మెటల్ స్పోర్ట్స్ పర్సన్ మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే మీకు సంబంధించిన స్పోర్ట్స్ డీటెయిల్స్ అయితే తర్వాత ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అండర్టేకింగ్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఎస్ఆర్ నో అయితే చేసేసండి. సో ఇక్కడైతే అగ్రి అయితే ఎస్ అయితే చేసేసిన తర్వాత సేవ్ పార్టికులర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మనకు ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పెండింగ్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనం ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ పాస్ వచ్చేసి 8th క్లాస్ అన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో మనకు ఫీల్డ్ అటెండెంట్ కానీ ఇక్కడైతే మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ. సో ఇదైతే కంపల్సరీ అయితే పాస్ అయితే ఉండాలి. తర్వాత మెయింటెనెన్స్ అసిస్టెంట్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, దీనికి 10th అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ వేరే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెక్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ వెల్డర్ ఫిల్టర్ కానీ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మ్యాట్రిక్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి మనకు. బ్లాస్టర్ వచ్చేసి తర్వాత ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఇక్కడ 3 years డిప్లొమాకి సంబంధించిన అనేది దీంట్లో అయితే చూసుకుని అప్లై చేసుకోండి. సో ఫీల్డ్ అటెండెంట్ వచ్చేసి మనకు ఓన్లీ 8th పాస్ అయితే ఉండాలన్నమాట. మెయింటెనెన్స్ అసిస్టెంట్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రిక్ ట్రేడ్ అయితే 10th అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో మీకైతే 8th క్లాస్ పైన అయితే ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో ఇక్కడైతే మీకైతే చూపెడతాను అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం మిడిల్ పాస్ మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే మనకు 8th క్లాస్ సంబంధించిన అంటే మనకు మిడిల్ పాస్ వచ్చేసి మనకు 5th నుండి 8th క్లాస్ వరకు అన్నమాట. మిడిల్ పాస్ వచ్చేసి దాన్ని మిడిల్ పాస్ అంటారు. సో ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఏదైతే అనేది దీంట్లో అయితే మీకు సంబంధించినది మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. ఏ సబ్జెక్ట్ అనే సబ్జెక్ట్ 8th క్లాస్ సంబంధించింది ఇచ్చేసేయండి. తర్వాత డ్యూరేషన్ మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. అంటే మీరు ఎన్ని ఇయర్ అయితే ఇక్కడ చదివారో 8th క్లాస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ మంత్ ఇయర్ అయితే డ్యూరేషన్ అయితే ఇచ్చారో యొక్క మంత్ డ్యూరేషన్ ఇచ్చేసేయండి. పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత మార్కింగ్ సిస్టమ్ వచ్చేసి మార్క్స్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ 78 వస్తే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 out of 100 ఇచ్చేసేయండి. మనకు పర్సెంటేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత డెలివరీ మోడ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ టైమ్ పార్ట్ టైం ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు సిజిపి ఉంటే మీరు గ్రేడ్ అయిన సిజిపి ఉంటే మీకు సంబంధించిన బోర్డు సిజిపి ఏ విధంగా వచ్చిందో ఆ యొక్క సిజిపి ఫార్ములాలో దీంట్లో మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
సో ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే మనకు యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాడ్ అయితే అయిపోతుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఐటీఐ వచ్చేసి ఐటీఐ మీద క్లిక్ చేసేయండి. తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. సేమ్ అప్లికేషన్ అయితే మనకు ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే ఇక్కడ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్ సేమ్ అడుగుతుంది. మీ యొక్క సేమ్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసండి. ఇక్కడ డిగ్రీ నేమ్ అంటే మీకు ఇక్కడ డిగ్రీ నేమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు సంబంధించిన ట్రేడ్ అయితే ఉంటుందో అదైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే సబ్జెక్ట్ నేమ్ ఇక్కడ డిసిప్లిన్ స్పెషలైజేషన్ ఇచ్చేసండి. తర్వాత ఎన్ని ఇయర్ అయితే మీరు ఐటీఐ చేశారో ఆ యొక్క ఇయర్ మంత్ ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసండి. బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ వచ్చేసేయండి. తర్వాత సిజిపి ఆఫ్ 10 మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయని ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ పర్సెంటేజ్ కరెక్ట్ అయితే అయిపోతుంది. ఇంతకు ముందు అయితే చెప్తాను. సో ఇంతకు ముందు చెప్పాను కాబట్టి గ్రేడ్ ఉంటే గ్రేడ్, సిజిపి ఉంటే సిజిపి మీ యొక్క బోర్డు సంబంధించిన ఫార్ములాలో ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడ వ్యాలిడ్ క్వాలిఫికేషన్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేసి ఒకవేళ లేకపోతే ప్రొసీడ్ టు అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఫోటో సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకు ఫోటో అయితే అవపడదు. సో మీకైతే నేను ఆల్రెడీ ఫోటో అయితే అప్లోడ్ చేసి చూపెడుతున్నాను. ఇక్కడ చూసే మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే క్యాపిటల్ లెటర్ బ్యాక్ లెటర్ అయితే ఉండదు, స్మాల్ లెటర్ మీకు సంబంధించిన స్టైల్లో అయితే అప్లోడ్ చేసేయండి ఈ విధంగా. సో ఇక్కడైతే మనకు అప్లోడ్ యువర్ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో అయిపోతుంది. తర్వాత అప్లోడ్ యువర్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత 50K నుండి తక్కువ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి మనం, సర్టిఫికేట్స్ అన్నమాట. సో ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఆల్రెడీ అయితే ఇచ్చారు మీరు, మనకు 300 KBs లో PDF ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడైతే మనకు ఫర్ ద ఇక్కడ పోస్ట్ ఆఫ్ అటెండెంట్ ఇక్కడ క్యాండిడేట్ నాట్ హ్యావింగ్ మ్యాట్రిక్ ఇక్కడ 10th క్వాలిఫికేషన్ దే షుడ్ బి అప్లోడ్. ఇక్కడైతే మిడిల్ పాస్ ఇక్కడైతే 8th క్లాస్ సర్టిఫికేట్ అదర్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా మీరు ప్రూఫ్ అనేది పెట్టుకోవచ్చు, లేదా మిడిల్ పాస్ 8th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు ప్రూఫ్ అనేది. సో ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే మిడిల్ పాస్ ఐటీఐ సంబంధించిన మార్క్స్ కార్డ్ అనేది ఇక్కడ 300 KBs లో అప్లోడ్ చేసేయండి. మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేశారు కాబట్టి మనకు కంపల్సరీ అయితే మిడిల్ పాస్ లేదా ఐటీఐ కార్డ్స్ అనేది కంపల్సరీ అయితే అడుగుతుంది. కార్డ్స్ మార్క్ అనేది 300 KBs PDF ఫార్మాట్లో ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మిడిల్ పాస్ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసింది, లేదా ఐటీఐ ఫైనల్ సర్టిఫికేట్ అయితే 300 KBs లో PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లోడ్ క్యాస్ట్. సో ఇక్కడైతే మనకు జనరల్ వాళ్ళకైతే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుదు. డైరెక్ట్గా వచ్చేసి మీకు సంబంధించిన SC ST OBC ఎవరైతే ఉన్నారో EWS వాళ్ళకైతే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ వేకల్స్. ఇక్కడైతే క్యాండిడేట్ షీ చెక్ ఇక్కడ కంటెంట్స్ సంబంధించిన మనకు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో సో అండ్ ఇక్కడ నుండి అయితే మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు అన్నమాట. సేమ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసండి. కానీ మనకు అప్లోడ్ అయితే కాలేదు. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ప్రివ్యూ చూసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రివ్యూ అయితే ఉంటుందన్నమాట. మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుండి, నో ప్రాబ్లం. సేమ్ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు అన్ని కరెక్ట్ కనిపిస్తే మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ కనిపిస్తే ఎడిట్ ఇక్కడ ఒకవేళ మిస్టేక్ అనిపిస్తే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే మనకు ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. ఇక్కడైతే యాక్సెప్ట్ అయితే ఎస్ అయితే చేసేసండి. సో ఇక్కడ చేసిన తర్వాత డూ యూ వాంట్ ప్రొసీడ్ పేమెంట్ ఉంటుంది, ఎస్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే 150 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడైతే ప్రొసీడ్ టు SBI కలెక్ట్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి పేమెంట్ పేజ్కి అయితే డైరెక్ట్గా తీసుకువెళ్తుంది. సో చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి. సో మనకు ఇక్కడైతే వచ్చేస్తుంది ఎంప్లాయీ నెంబర్, ఇక్కడ ఎంప్లాయీ నోటిఫికేషన్ నెంబర్ అయితే మనకు ఇచ్చారు కదా నోటిఫికేషన్లో, ఆ యొక్క ఎంప్లాయీ ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసండి. క్యాండిడేట్ అంటే మనకు ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో మీకైతే ఇక్కడ మనకు నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడైతే నోటిఫికేషన్
ఎంప్లాయ్మెంట్ నెంబర్ 03/2025. సో ఆ విధంగా ఇక్కడైతే మీరు ఇచ్చేసేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, కేటగిరీ, ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పోస్ట్, తర్వాత మీకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటాయో ఆ యొక్క ప్రాజెక్టు, తర్వాత ఫీజు అనేది వచ్చేసింది. తర్వాత ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, ఇంకోసారి మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, అగ్రీ ఇచ్చేసేయండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ, అదర్ బ్యాంకింగ్ కానీ, కార్డ్స్ కానీ సంబంధించిన అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటుంది. మీకు సంబంధించిన కార్డ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన కార్డ్ నేమ్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీ యొక్క నేమ్ ఇచ్చేసండి, కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివి నెంబర్ ఇచ్చేసి పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. అదేవిధంగా మీకు ఏవైనా వేరే ఇక్కడ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే మీరు ఈ యొక్క బ్యాంకింగ్ ద్వారా అయితే చేసుకోవచ్చు మీ యొక్క పేమెంట్. సో మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మనకు ప్రింట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీ యొక్క ప్రింట్ అనేది అప్లికేషన్ అయితే అక్కడ ఉండేది, మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. సో మీకు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, కానీ ఇక్కడ నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఎన్ఎండిసి ఇకైతే నేషనల్ మినరల్స్ ఇక్కడ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.